లెనిన్ సూపర్ హిట్. అయ్యగారికి హిట్ పడింది. నేను చాలా 3 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను. అయ్యగారికి హిట్ పడింది. నేను తిరుపతి వెళ్ళి మొక్కు తీర్చుకుంటాను ఈ నెలాఖరులో. బ్లాక్ బస్టర్ అయ్యగారు నెంబర్ 1. అమ్మా తోడు చెప్తున్నానే, థియేటర్ మీద చెప్తున్నా, బ్లాక్ బస్టర్ కొట్టిండు అయ్యగారు. అన్నదమ్ములు కొట్టుకునే ఫైట్ లో ఒక ట్విస్ట్ అనేది రివీల్ అవుతుంది. నిజంగా ట్విస్ట్ నిజంగా మొబ్బులు ఇడిపోతాయి అనమాట. నా వరకు చూసుకుంటే లెనిన్ మూవీ అఖిల్ చేసిన సినిమాల్లో ఇది మాస్ ఎంటర్టైనర్ అన్న. మామూలుగా అయితే ఇప్పటిదాకా నెవర్ సీన్ బిఫోర్ అఖిల్ అనే ఒక ఫీల్ వచ్చింది అనమాట. అఖిల్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. యాక్టింగ్లో మాత్రం నేషనల్ అవార్డు ఇంటికెళ్ళి ఇవ్వచ్చు. లెనిన్ సినిమాలో అఖిల్ యాక్టింగ్కి ఇంటికెళ్ళి నేషనల్ అవార్డు ఇవ్వచ్చు. జాతర అసలు ఆ ఫైట్లో చూస్తా అంటే రక్త చరిత్ర మాట నరికి ఆడ పడేస్తున్నాడు అఖిల్ గారు. ఇదే కావాలా. అక్కినేని ఫ్యామిలీ ఎప్పటి నుంచో ఉడుకు రక్తంతో వెయిట్ చేస్తున్నాం. ఎక్కడ్రా అఖిల్, అసలు అయ్యగారే నెంబర్ 1, అంత టాలెంట్ ఉంది, ఎప్పుడు పడతారంటే కరెక్ట్ సినిమా పడ్డది అక్కినేని ఫ్యామిలీకి. ఈ సినిమాతో ఒక ఊపుతారన్న తగ్గరు. ఇంకా ఈ సినిమాతో అక్కినేని ఫ్యామిలీ ఒక కంబ్యాక్. ఒక నాగేశ్వరరావు గారిని ఎలాగైతే చూశారో, తర్వాత నాగార్జున గారిని ఎలాగైతే చూశారో, నెక్స్ట్ జనరేషన్కి అఖిల్ని అలాగే చూడబోతారు. అక్కినేని ఫ్యామిలీ మజాక ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడన్న. నిజంగా నాగార్జున గారు ఈరోజు చాలా సంతోషంగా ఉంటారన్న. అఖిల్ గారు ఆ యాక్టింగ్ చూస్తా ఉంటే పిచ్చి లేచిపోయింది. మూవీ బాగుంది. చాందోతో మంచి కంబ్యాక్. ఇది ఒకటి జెన్యున్ గా చెప్పొచ్చు. లెనిన్ సినిమాతో పుష్ప దురంధర్ సినిమా అన్ని రికార్డులు లేపుతాడు. ఖచ్చితంగా సినిమా అయితే బాగుంది. అఖిల్ గారు లాంచింగ్ సినిమా ఎట్లయితే ఉంటుందో అట్లున్న సినిమా అయితే నాకైతే చాలా మంచి అనిపించింది. జాతర ఫైట్ ఉంటుంది క్లైమాక్స్ లో, అది నిజంగా నరుకుడు రక్తపాతమే అన్నమాట. అంటే వాళ్ళ ఫ్యామిలీ క్లాసిక్ సినిమాలతో పోలిస్తే ఇంత మాస్ హీరో అన్నమాట. వాళ్ళ ఫ్యామిలీ ఎవరైనా మాస్ హీరో అంటే అది మాత్రం అఖిల్ మాత్రమే. ఖచ్చితంగా చెప్తున్నా, అయ్యగారే నెంబర్ 1 మాస్లో. వాళ్ళ ఫ్యామిలీకి, అఖిల్ ఫ్యామిలీకి అసలైన మాస్ హీరో అఖిలే. నిజంగా సినిమా చెప్తున్నాను, ఇది బ్లాక్ బస్టర్. 100 crore ఫిల్మ్ కాదు, 100+ పక్కా. ఈ సినిమాతో అయితే, లెనిన్తో అయితే, లెనిన్ సినిమాతో అఖిల్ గారు టైర్ 1 హీరో అయిపోతాడా? ఖచ్చితంగా. అంటే టైర్ 1 టైర్ 2లో అవన్నీ మనం పక్కన పెడతా ఉన్నాం. మంచి పెర్ఫార్మర్ గా ప్రూవ్ చేస్తున్నాం. లెనిన్ సినిమా చూశాక నెక్స్ట్ సినిమా మాకు రాజమౌళితో కావాలి, లేదా ప్రశాంత్ నీల్తో కావాలి. ఎందుకంటే అఖిల్ బాబుకి అంత టాలెంట్ ఉంది అన్న. ఇంకా 40 ఏళ్ళతో చేస్తారా అన్న? 40 ఏళ్ళు 50 ఏళ్ళతో చేస్తారా? 20 సంవత్సరాల అఖిల్ ఎంత కష్టపడుతున్నాడు. అలాంటి వాళ్ళతో చేయాలన్న సినిమాలు పడాలన్న. నాగార్జున గారు కొంచెం కేర్ తీసుకోండి. చిరంజీవి గారు ఎంత మంచిగా కేర్ తీసుకుంటారు రామ్ చరణ్ గారి విషయంలో. ఆయన ఎట్లా నిలబెట్టారు. మీరు కూడా అఖిల్ గారిని, నాగచైతన్య గారు ఒక పెద్ద డైరెక్టర్ని పట్టుకొని ఒక పెద్ద సినిమా పడితే 2000 కోట్లు ఈజీ కొడతారన్న. మొన్న దురేంద్ర కొట్టుకోబోయింది. ఈసారి మళ్ళీ మన అక్కినేని ఫ్యామిలీ 3000 కోట్లు కొట్టి చూపిస్తుందన్న. సమంత మా ఇంటి బంగారం కలెక్షన్స్ వస్తాయా లెనిన్ మూవీకి? మా ఇంటి నాగార్జున వారసులు అంతే. బంగారం గింగారం అవన్నీ అఖిల్ సినిమాకు ఫస్ట్ సినిమాకి నెంబర్ 1 స్థాయిలో క్రేజ్ ఉంది. ఆయన టైం బాగాలేక జర డౌన్ అయ్యిండు. ఒకసారి స్టార్ట్ అయింది, ఇప్పుడు చూడు ఇంకా అయ్యగారే నెంబర్ 1 అంతే. లెనిన్ సినిమాతో ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఉన్న రికార్డులు దురంధర్ 2, పుష్ప 2, బాహుబలి 2, దంగల్ 2 కూడా దిగదుడిపి ఈసారి అవతల పడేసాడు మా అఖిల్ బాబు. అయ్యగారు వల్ల అవుతుంది. అయ్యగారు తప్ప ఎవరు చేయలేదు. నేను చిన్నప్పుడే ఫ్లాట్ అయిపోయాను సిసింద్రి సినిమాతో. ఎవరికి? మన అఖిల్ గారికి. ఎప్పుడు రా ఈయన అసలు ఆ అందము, చిన్నప్పుడు ఎంత అందంగా ఉన్నాడు, టాలెంట్ ఉంది, డ్యాన్స్ చేస్తున్నాడు. బట్ సినిమా పర్లేదు కదా అనుకున్నాను. ఆయన తగ్గ స్టోరీ పడ్డదన్న. రామ్ చరణ్ గారికి రంగస్థలం ఎలాగో అర్థమైందా, దాని తర్వాత RRR ఎలాగో, ఇప్పుడు అఖిల్ ఫ్యామిలీ, ఇది అఖిల్కి లెనిన్ అన్న. ఈ సినిమాతో పక్కా టైర్ 1 హీరో అయిపోతాడు. లెనిన్తో మొదలైంది అక్కినేని మాస్ జాతర. ఈ సినిమాతో 1000 కోట్ల పైన కొట్టబోతున్నాడు మా అఖిల్ బాబు. మంచి బ్లాక్ బస్టర్. సో ఇలాంటి సినిమా కనుక అఖిల్ కంటే ముందు వచ్చుంటే ఈరోజు ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబుతో పాటు సమానంగా రిలీజ్ అయ్యేది సినిమా. సో ఇప్పటికైనా అయింది ఏం లేదు. 5 ఫ్లాపుల తర్వాత కొట్టాడు, బ్లాక్ బస్టర్. సో మా అక్కినేని వారసుడు అనిపించుకున్నాడు.